నమస్తే, వెల్కమ్ టు TS3 న్యూస్ ఛానల్. నేను సిరి. రాష్ట్రంలోని ఆలయ భూములను అక్రమదారుల నుంచి రక్షించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న వేల ఎకరాల భూములను రక్షణకు కోర్టులో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసులు త్వరగా పరిష్కారం అయ్యేలా చూసేందుకు ప్రతి జిల్లాకు ఒక లీగల్ అడ్వైజర్ని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ చరిత్రలో ఇలాంటి వ్యవస్థను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. అయితే రాష్ట్రంలో దీప నైవేద్యాల కోసం పూర్వం కేటాయించిన భూముల కబ్జా పాలవుతున్నాయని అధికారుల లెక్క ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖకు చెందిన భూముల మొత్తం 87,235.39 ఎకరాలు ఉండగా అందులో 20,124.03 ఎకరాలు అక్రమదారుల చెరలో ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. మరో 5,569.35 ఎకరాలు ఎలాంటి లిటిగేషన్ లేకుండానే కబ్జాకు గురైనట్టు గుర్తించారు. కోర్టు వివాదాలు, కబ్జాల కారణంగా ఆలయాలకు రావాల్సిన ఆదాయం తగ్గిపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు న్యాయపరమైన సమస్యలు ఎదురైనప్పుడు జిల్లా అధికారులు రాష్ట్ర స్థాయి అధికారులు లేదా ఏజీ ఆఫీసులపైనే ఆధారపడాల్సి వచ్చింది. ఇకపై జిల్లా స్థాయిలోనే లీగల్ అడ్వైజర్లు అందుబాటులో ఉండి పెండింగ్ కేసులపై కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయడం, బలమైన వాదనలు వినిపించడం, అక్రమదారులకు నోటీసులు జారీ చేయడం, ఎంక్రోచ్మెంట్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడంలో అధికారులకు మార్గనిర్దేశం చేయనున్నారు. అంతేకాకుండా కొత్తగా భూములు ఆక్రమణకు గురి కాకుండా తీసుకోవాల్సిన చర్యలు, లీజు గడువు ముగిసిన భూములను తిరిగి స్వాధీనం చేసుకునే విధానాలపై ఆలయ ఈవోలకు జిల్లా అడ్వైజర్లు అవగాహన కల్పించనున్నారు. జిల్లాకు లీగల్ అడ్వైజర్ నియామకంతో స్థానిక కోర్టులు, ట్రిబ్యునల్లకు కేసులు పరిష్కారం వేగవంతం అవుతాయని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20,124.03 ఎకరాల ఆలయ భూములు అక్రమాలకు గురి కాగా వితౌట్ లిటిగేషన్ తో మరో 5,569.35 ఎకరాలు కబ్జాకు గురైనట్టు ఎన్విరాన్మెంట్ అధికారులు గుర్తించారు. అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లాలో 5,522.22 ఎకరాల ఆలయ భూములు ఉండగా 3,018.01 ఎకరాలు కబ్జాకు గురైనట్టు పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లాలో 4,125.03 ఎకరాలలో 2,888.18 ఎకరాలు, హైదరాబాద్ జిల్లాలో 5,718.01 ఎకరాలలో 2,374.25 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. సికింద్రాబాద్ లో 279.25 ఎకరాలు ఉండగా 7.12 ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 9,360.01 ఎకరాలు ఉండగా 1,148.15 ఎకరాలు, వికారాబాద్ జిల్లాలో 2,294.26 ఎకరాలుండగా 444.16 ఎకరాలు, నల్గొండ జిల్లాలో 5,429.03 ఎకరాలుండగా 688.34 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 6,963.32 ఎకరాలుండగా 1,374.35 ఎకరాలు, యాదాద్రి జిల్లాలో 2,377.09 ఎకరాలుండగా 645.38 ఎకరాలు కబ్జాకి గురయ్యాయని అధికారులు నిర్ధారించారు. ఆయా జిల్లాలలో భూముల ధరలు ఏకంగా పెరగడమే కబ్జాలకు కారణమని, భూముల రక్షణకు చర్యలు చేపట్టకపోతే దేవాలయ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.